ఇన్ ప్రీవియస్ క్లాస్ వీ హావ్ డిస్కస్ మనం ఫోకస్ వర్టెక్స్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము. ఈరోజు మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాము. దానిలో ఫస్ట్ ప్రాబ్లము, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూస్ ఫోకస్ ఎస్ ఆఫ్ 3,5 అండ్ వర్టెక్స్ ఈజ్ ఏ ఆఫ్ 1,3. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఫోకస్ వర్టెక్స్ ఇచ్చారు. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా అంటే పారాబోలా యొక్క ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. అయితే సొల్యూషన్ లో ఫస్ట్ మనకి ఇక్కడ సమ్ లో ఏమి ఇచ్చారో అవి రాద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ మనకి ఇక్కడ ఫోకస్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఎస్ ఆఫ్ 3,5 అంటే ఫోకస్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు 3,5. ఇంకేం ఇచ్చారంటే ఇక్కడ మనకి వర్టెక్స్ అంతా ఇక్కడ ఏ ఆఫ్ 1,3 వర్టెక్స్ ఏ ఈక్వల్ టు 1,3. అయితే కనుక మనకి ఇక్కడ దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇక్కడ పారాబోలా అనేది వర్టెక్స్ 1,3 కాబట్టి ఇక్కడ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి ఇక్కడ పారాబోలా ఈక్వేషన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఫోకస్ ఎస్, ఇక్కడ పి అనేది లోకస్ మీద పాయింట్ అంటే పారాబోలా మీద పాయింట్ అనుకున్నాం. ఇక్కడ పి దగ్గర నుంచి డైరెక్ట్రిక్స్ లైన్ కి డిస్టెన్స్ ఎం అవుతుంది. అలాగే దిస్ ఇస్ వర్టెక్స్, దిస్ ఇస్ డైరెక్ట్రిక్స్ అంటే డైరెక్ట్రిక్స్ మీద పాయింట్ ఏమవుతుంది ఇక్కడ మనకి జెడ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి సమ్లో ఏం ఇచ్చారంటే ఫోకస్ 3,5 ఇచ్చారు. అలా ఇక్కడ మనకి వర్టెక్స్ 1,3 ఇచ్చారు. వర్టెక్స్ 1,3. అలాగే మనకి ఇక్కడ డైరెక్ట్రిక్స్ మీద పాయింట్ అంటే దిస్ ఇస్ డైరెక్ట్రిక్స్ లైన్ కాబట్టి దీని మీద పాయింట్ మనకు తెలియదు కాబట్టి ఆ పాయింట్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ హెచ్ కామా కే అనుకుంటున్నాము. అయితే కనుక మనకి ఇక్కడ ఎస్ కి అంటే ఫోకస్ కి వర్టెక్స్ కి మధ్య డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏ అవుతుంది. అలాగే వర్టెక్స్ కి అలాగే డైరెక్ట్రిక్స్ లైన్ మీద పాయింట్ కున్న డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఈ ఏ కున్న డిస్టెన్స్ అంటే వర్టెక్స్ కి మధ్య డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఏ అవుతుంది. అంటే ఇక్కడ ఫోకస్ కి వర్టెక్స్ కి మధ్య డిస్టెన్స్ ఏ తీసుకున్నాము. అలాగే వర్టెక్స్ కి డైరెక్ట్రిక్స్ లైన్ మీద పాయింట్ కి మన డిస్టెన్స్ ఏగా తీసుకున్నాము. అయితే కానీ మనకి ఇక్కడ జెడ్ పాయింట్ తెలియదు కాబట్టి ఆ పాయింట్ మనం ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ హెచ్ కామా కే అనుకున్నాం. అంటే లెట్ హెచ్ కామా కే బి ద, అయితే ఇక్కడ హెచ్ కామా కే అనేది ఏమవుతుందంటే ఇక్కడ యాక్సిస్ అంటే దీనికి యాక్సిస్ ఆఫ్ ది పారాబోలాకి ఎలా ఉందంటే ఇది పర్పెండిక్యులర్ గా ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఇస్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్ లైన్ అవుతుంది. అంటే లెట్ జెడ్ ఆఫ్ దీన్ని ఎలా రాసుకుంటాం అంటే ఇక్కడ లెట్ జెడ్ ఆఫ్ హెచ్ కామా కే బి ద fit of the perpendicular distance from focus to the directrix line. ఇక్కడ మనకి జెడ్ అనేది ఏమవుతుందంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు ది డైరెక్ట్రిక్స్ లైన్. అంటే దిస్ ఏమవుతుందంటే ఇక్కడ L = 0 అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి డైరెక్ట్రిక్స్ లైన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ లెటర్ జెడ్ ఆఫ్ హెచ్ కామా కే ద ఫిట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు ది డైరెక్ట్రిక్స్ లైన్. ఏ లైన్ కంటే L = 0 లైన్ కి మనకి ఇది పర్పెండిక్యులర్ గా ఉంది. ఇక్కడ మనకి జెడ్ అనేది ఫోకస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. అయితే కనుక ఇక్కడ మనకి ఏ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ జెడ్ అవుతుంది అనమాట. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ కండిషన్ మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ జెడ్ అవుతుంది. క్లియర్లీ ఏమవుతుందంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే క్లియర్లీ ఏ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ SZ. ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ SZ కాబట్టి మనకి మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి ఇక్కడ M ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2. అంటే మనకి 2 పాయింట్స్ మిడ్ పాయింట్ కనుక్కోవాలంటే ఫార్ములా x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2 ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ SZ అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏ అంటే ఏంటి ఇక్కడ మనకి వర్టెక్స్ కాబట్టి ఇక్కడ వర్టెక్స్ ఎంత ఉంది ఇక్కడ 1,3 కాబట్టి ఇక్కడ 1,3 ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ SZ అంటున్నాం. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ SZ అంటే మనకి ఇక్కడ SZ మనకి Z ఏం తెలుసు అంటే ఇక్కడ హెచ్ కామా కే తెలుసు.
అలాగే ఎస్ వచ్చేటప్పటికల్లా మనకి 3,5 3,5 అయితే మనకి దీన్ని x1 y1 దీన్ని x2 y2 అనుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటికి మిడ్ పాయింట్ అప్లై చేస్తే కనుక ఫార్ములా ఏమవుద్దంటే ఇక్కడ x1 ప్లస్ x2/2 అంటే h+3/2 కామా ఇక్కడ y1 ప్లస్ y2 అంటున్నాం. అంటే y1 అంటే ఇక్కడ k వాల్యూ k ప్లస్ y2 అంటే ఇక్కడ 5 అవుతుంది అంటే k ప్లస్ 5/2. ఇప్పుడు ఫోకస్ కిను అలాగే మనకి ఇక్కడ డైరెక్ట్రిక్స్ లైన్ మీద పాయింట్కి మనం డిస్టెన్స్ ఫైండ్ చేసాము. ఏమవుతుంది ఇక్కడ h+3/2 కామా k ప్లస్ 5/2 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ h+3/2 అనేది 1కి ఈక్వల్ అవుతుంది. అలాగే k ప్లస్ 5/2 అనేది 3కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ h+3/2 ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ అవుతుంది. అలాగే k ప్లస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 3కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ h+3 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 అవుతుంది. అంటే h ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ 2 - 3 అంటే -1 అవుతుంది h వాల్యూ. ఇలా ఇక్కడ k ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. అంటే k ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ 6 - 5 అంటే 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి z ఏమొచ్చిందంటే z ఆఫ్ h కామా k ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫోర్ z ఆఫ్ h కామా k ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే వాల్యూ ఇక్కడ -1,1. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్రిక్స్ లైన్ మీద పాయింట్ వచ్చేసింది ఎంత అంటే ఇక్కడ z ఆఫ్ h కామా k ఈజ్ ఈక్వల్ టు -1,1. మనకి ఇక్కడ z ఆఫ్ h కామా k వాల్యూ వచ్చింది. మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనకి డైరెక్ట్రిక్స్ లైన్ అనేది ఫైండ్ చేయాలి. మనకి ఆ డైరెక్ట్రిక్స్ లైన్ రావాలంటే కనుక మనకి ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ యాక్సిస్ అంటే స్లోప్ ఆఫ్ ది యాక్సిస్ ఫైండ్ చేయాలి. అంటే స్లోప్ ఆఫ్ ది యాక్సిస్ అంటే మనకి ఇక్కడ ఈ యాక్సిస్ ఇక్కడ మనకి ఎక్కడ ఉందంటే యాక్సిస్ మీద పాయింట్ SA ఉంది. అంటే ఏం చేయాలంటే ఈ రెండింటికి మధ్య మనం స్లోప్ ఫైండ్ చేస్తాం. ఇక్కడ అంటే ఏమొస్తుందంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ ది యాక్సిస్ చేస్తాము. స్లోప్ ఆఫ్ ది యాక్సిస్ అంటే 2 పాయింట్స్ మధ్య మనం స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి y2 - y1/x2 - x1 అవుతుంది. ఇక్కడ మనకి వచ్చేటప్పటికల్లా వర్టెక్స్ ఇక్కడ మనకి వర్టెక్స్ ఎంత అవుతుంది ఇక్కడ 1,3 అవుతుంది. అలాగే ఫోకస్ 3,5. మనకి ఫోకస్ 3,5 అలా ఇక్కడ మనకి వర్టెక్స్ వచ్చేటప్పటికల్లా మనకి 1,3. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఈ రెండింటికి మధ్య స్లోప్ ఫైండ్ చేయాలి. అయితే కనుక ఏమవుతుందంటే దీన్ని మనం x1 y1 దీన్ని x2 y2 అనుకుంటాం. అంటే మన స్లో ఫార్ములా అంటే ఇక్కడ y2 - y1/x2 - x1 కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే y2 - y1 అంటే 5 - 3/x2 - x1 అంటే ఇక్కడ 3 - 1 వస్తుంది. అంటే 5 - 3 అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ 2 అవుతుంది. అలాగే 3 - 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. ఇక్కడ 2 వస్తుంది. 2 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ ది యాక్సిస్ అంటే స్లోప్ ఆఫ్ ది యాక్సిస్ అంటే మనం ఏం చేసామంటే ఇక్కడ ఏ కిను ఎస్ కి మధ్య స్లోప్ ఫైండ్ చేసాం. అంటే స్లోప్ ఆఫ్ ది యాక్సిస్ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి 1 వచ్చింది. అయితే కానీ మనకి ఇక్కడ డైరెక్ట్రిక్స్ లైన్ అనేది మనకి ఎలా ఉందంటే ఇక్కడ మనకి డైరెక్ట్రిక్స్ లైన్ అనేది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలాకి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి మనకి స్లోప్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ కనుక్కోవాలి. అంటే స్లోప్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ లైన్ కి ఇది పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి స్లోప్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి -1/m అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే మనకి స్లోప్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఇజ్ ఈక్వల్ టు -1/m అవుతుంది. ఇక్కడ -1/m అంటే ఎంత వస్తుంది అంటే వాల్యూ ఇక్కడ m వాల్యూ ఇక్కడ మనకి 1 కాబట్టి ఇక్కడ -1 అవుతుంది. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది అక్కడ మనకి m అవుతుంది. అదే మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ కాబట్టి మనకి దీనికి ఏం కనుక్కుంటాం అంటే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ లైన్ కనుక్కోవాలి. దేర్ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ లైన్ passing through
జెడ్ ఆఫ్ ఇక్కడ మనకి వాల్యూ ఏమొచ్చిందంటే ఇందాక జెడ్ ఆఫ్ అంటే మనకి ఇక్కడ డైరెక్ట్రిక్స్ లైన్ అని దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ జెడ్ ఆఫ్ హెచ్ కామా కే గుండా పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి -1, 1 గుండా పాస్ అవుతుంది. -1, 1 గుండా పాస్ అవుతుంది అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ పాసింగ్ త్రూ జెడ్ ఆఫ్ -1, 1 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు అంత ఇక్కడ మనకి -1 అవుతుంది. అయితే ఈక్వేషన్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి y-y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x-x1 అవుతుంది. ఇక్కడ మనకి x1 y1 అంటే ఏమవుతుందంటే దిస్ ఈజ్ x1 y1 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి y-1 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ x ఆఫ్ మైనస్ ఇక్కడ +1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ y-1 ఈజ్ ఈక్వల్ టు -x -1. ఇప్పుడు మనం దీనికి సింప్లిఫై చేస్తే కనుక ఇప్పుడు x మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాము అంటే ఏమవుతుందంటే ఇక్కడ x ప్లస్ y ఇక్కడ -1 లెఫ్ట్ సైడ్కి వస్తే అవుతుంది +1 అవుతుంది అంటే +1 -1 రెండు క్యాన్సిల్ అయితే కనుక మనకి ఇక్కడ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ లైన్ అవుతుంది అండ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అంటే మనకి డైరెక్ట్రిక్స్ లైన్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ p ఆఫ్ x కామా y అనేది పెరాబోలా మీద పాయింట్ అయితే కనుక దెన్ బై ది డెఫినేషన్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎస్బి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు పిఎంకి ఈక్వల్ చేస్తాము. ఇక్కడ పిఎం అంటే ఏమవుతుందంటే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ది డైరెక్ట్రిక్స్ లైన్. మనం ఆల్రెడీ ఇక్కడ డైరెక్ట్రిక్స్ లైన్ కనుక్కున్నాం ఎంతంటే అది x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేనికి అప్లై చేయాలంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్లై చేయాలి. అలాగే మనకి ఇక్కడ ఎస్పి అంటున్నాం అంటే ఎస్ కి అంటే 3,5 కి అలాగే పి పాయింట్ కి మధ్య రెండింటికి మధ్య మనం ఏం చేయాలంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఫైండ్ చేయాలి. లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ on the parabola. అయితే then by the definition of conic SP by PM is equal to 1 అవుతుంది. SP is equal to అవుతుందంటే ఇక్కడ PM అవుతుంది. ఇక్కడ మనకి P పాయింట్ x కామా y S 3,5 అంటే ఏం చేయాలంటే రెండింటికి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. మనకి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే √(x2 - x1) హోల్² ప్లస్ y2 - y1 హోల్². ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇక్కడ మనకి దిస్ ఈజ్ x1 y1 దిస్ ఈజ్ x2 y2. ఇప్పుడు దీనికి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి x2 - x1 అంటే x - 3 హోల్² ప్లస్ y - 5 హోల్² is equal to ఇక్కడ p అంటే ఏంటంటే పాయింట్ x కామా y దగ్గర నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ లైన్ మనకి అంత డైరెక్ట్రిక్స్ లైన్ ఎంత వచ్చిందంటే అక్కడ మనకి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ లైన్ కి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్లై చేయాలి. మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏం చేసి అంటే మోడ్లెస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై √(a² ప్లస్ b² అని తెలుసు. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. అలాగే ఇక్కడ b వాల్యూ 1 అవుతుంది. అలాగే ఇక్కడ x1 y1 అంటే మనం ఎక్కడ తీసుకున్నాం అంటే x కామా y దగ్గర తీసుకుంటున్నాం. దిస్ ఇస్ x1 కామా y1 అవుతుంది. ఇప్పుడు మనం దీని ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక మోడ్లెస్ ఆఫ్ ax1 అంటున్నాం అంటే ఇక్కడ ఏ వాల్యూ 1 అవుతుంది. x1 వాల్యూ x అవుతుంది అంటే x అవుతుంది వాల్యూ. అలాగే by1 అంటున్నాం ఇక్కడ b వాల్యూ 1 అవుతుంది. y1 అంటే ఇక్కడ y అవుతుంది అంటే x ప్లస్ y బై ఇక్కడ మనకి c వాల్యూ అనేది లేదు కాబట్టి అది 0 అవుతుంది బై √(a² ప్లస్ b² అంటున్నాం అంటే ఇక్కడ ఏ వాల్యూ 1 అవుతుంది అలాగే b వాల్యూ 1 అవుతుంది కాబట్టి అంటే ఎంత వస్తుందంటే టోటల్గా వాల్యూ ఇక్కడ √2 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి బోత్ సైడ్స్ ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ స్క్వేరు అలాగే ఈ రూట్ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందంటే రిమైనింగ్ ఈ వాల్యూ మిగులుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక దీన్ని a - b హోల్² ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి ఏమవుతుంది ఇక్కడ వాల్యూ x² ప్లస్ 9 మైనస్ 2ab అంటే ఇక్కడ -6x అవుతుంది. అలాగే మళ్ళీ దీన్ని a - b హోల్² ఎక్స్పాండ్ చేస్తే కనుక ఇక్కడ y² ప్లస్ ఇక్కడ b² అంటే 25 అవుతుంది. -2ab అంటే ఇక్కడ మనకి
10y అవుతుంది ఈక్వల్ టు ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ ప్లస్ వై అంటే బో సైడ్స్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బో సైడ్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి 2తో మల్టిప్లై చేద్దాము. ఇక్కడ ఏమొస్తుందంటే వాల్యూ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 10y ఇక్కడ 25 ప్లస్ 9 అంటే ఎంత వస్తుందంటే వాల్యూ ప్లస్ 34 ఈక్వల్ టు ఈ 2 ఆల్రెడీ ఇక్కడ మనం 2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూ ఇటు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దీన్ని మళ్ళీ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే కనుక ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఇక్కడ మనకి 2xy అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని 2తో లోపల మల్టిప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 20y ఇక్కడ 34 ఇంటూ 2 అంటే 68 అవుతుంది. ఇప్పుడు ఈ రిమైనింగ్ వాల్యూస్ అని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం మొత్తాన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అలా ఇక్కడ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఇక్కడ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. అలా ఇక్కడ మైనస్ 12x ఇక్కడ రిమైనింగ్ నెక్స్ట్ మైనస్ 2xy టర్మ్ ఉంది కాబట్టి ఈ టర్మ్ రాసేసుకుందాం ఇక్కడ మైనస్ 2xy. అలా ఇక్కడ మైనస్ 12x ఉంది. ఇక్కడ మనకి ఎక్కడాను ఎక్స్ టర్మ్స్ లేవు కాబట్టి దీన్ని డైరెక్ట్గా రాసుకుందాం ఇక్కడ. అలా ఇక్కడ మనకి వై టర్మ్స్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ మైనస్ 20y ఇంకా కాన్స్టెంట్ టర్మ్ ఏముందంటే ఇక్కడ మనకి ప్లస్ 68 ఈక్వల్ టు 0. మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుందంటే దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ equation of a parabola is ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 12x మైనస్ 20y ప్లస్ 68 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ది రిక్వైర్డ్ parabola ఈక్వేషన్. నెక్స్ట్ ప్రాబ్లము ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆన్ ద parabola y square is equal to 8x whose focal distance is ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి 10 అని ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ పెరాబోలా ఈక్వేషన్ అది ఎలా ఉందంటే ఇక్కడ మనకి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x ఫామ్ లో ఉంది. ఇప్పుడు మనం దాని నుంచి ఏం చేస్తామంటే కంపేర్ చేసి ఏ వాల్యూ కనుక్కుంటాము. ఇక్కడ ఇంకేం ఇచ్చారంటే ఇక్కడ మనకి ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ 10 అంటున్నాం. అంటే ఇక్కడ ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంటి మనకి ద డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు ది ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలా. అంటే మనకి డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక దీన్ని దిస్ ఈజ్ ఫోకస్, దిస్ పాయింట్ P ఆఫ్ x1, y1. ఇక్కడ మనకి ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చారు ఎంత అంటే ఇక్కడ మనకి 10 ఇచ్చారు. మన ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు ది మనకి పెరాబోలా మీద అంటే ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలాకి మన డిస్టెన్స్ మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ మనకి ఫోకల్ డిస్టెన్స్ అంటున్నాం. ఆ ఫోకల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారంటే మనకి ఇక్కడ 10 ఇచ్చారు. మనం దీని సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ parabola is ఏం ఇచ్చారంటే ఇక్కడ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8x ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని కంపేరింగ్ విత్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax తో కంపేర్ చేద్దాము. ఇప్పుడు 4a ఇజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ 8కి ఈక్వల్ అవుతుంది. 4a ఇజ్ ఈక్వల్ టు 8కి ఈక్వల్ అవుతుంది. అంటే a ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ 8/4 అంటే 2 వస్తుంది. మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ 2 అనేది వచ్చింది. అయితే కనుక ఇక్కడ మనకి లెట్ P ఆఫ్ x1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలా. ఏ పెరాబోలా మీద ఏంటిది వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన పెరాబోలా ఈక్వేషన్ అంటే ఇక్కడ 8x కాబట్టి వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8x అనే పెరాబోలా మీద x1 అనే y1 అనే పాయింట్ ఉంది కాబట్టి నెక్స్ట్ లెట్ P ఆఫ్ x1, y1 బి ఎనీ point on the parabola y square is equal to 8x. అంటే ఇక్కడ మనకి x1, y1 అనేది దేని మీద ఉందంటే ఈ పెరాబోలా మీద ఉందంటున్నాం కాబట్టి ఇది సింప్లైజ్ ఇది ఏమవుతుందంటే అంటే x1, y ప్లస్ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ x1, y1 సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే y1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8x1 అవుతుంది. దీన్ని ఇట్లా ఉంచండి 1 అని. నెక్స్ట్ మనకి గివెన్ ఏమి ఇచ్చారు అక్కడ ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చారు. గివెన్
ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారంటే మనకి వాల్యూ 10 ఇచ్చారు. అయితే మనకి ఫోకల్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. ఫోకల్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ x1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. అలాగే ఇక్కడ x1 ప్లస్ మనకి ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి 2 వచ్చింది, ఈక్వల్ టు 10 అవుతుంది. అలాగే x1 ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 2 అంటే x1 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే ఇక్కడ 8 అవుతుంది. మనకి ఇక్కడ x1 వాల్యూ వచ్చేసింది. మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే y1 వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ మనం x1 ఏం చేస్తున్నామంటే ఫ్రమ్ 1 లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ వాల్యూ y1 వాల్యూ వస్తుంది. ఫ్రమ్ 1 y1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8x1. ఇప్పుడు మనకి y1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఇక్కడ మనకి x1 అంటే ఎంత వాల్యూ 8 కాబట్టి 8. దిస్ ఇంప్లైస్ y1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 8 64 అవుతుంది. దిస్ ఇంప్లైస్ y1 ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 8 అవుతుంది. అంటే 8 8 64 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 8 అవుతుంది. దేర్ ఫోర్ మనకి ఇక్కడ వాల్యూ వచ్చింది, x1 వాల్యూ 8 వచ్చింది. అలాగే y1 వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 8 వచ్చింది. మనకు కనుక్కోమంది ఏంటంటే సమ్లో ఇక్కడ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ అన్నారు కాబట్టి దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ పాయింట్స్ ఆర్ ఏమవుతాయి అంటే 8 కామా ప్లస్ ఆర్ మైనస్ 8 అవుతుంది. దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ పాయింట్స్ ఆర్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 8, వై వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 8. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 8 కామా అంటే ఎక్స్ వాల్యూ 8, వై వాల్యూ ప్లస్ 8 అండ్ ఎక్స్ వాల్యూ 8 కామా మైనస్ 8. దీస్ ఆర్ ది రిక్వైర్డ్ పాయింట్స్. నెక్స్ట్ నోట్ the equation of the parabola whose axis is parallel to the x-axis అయితే కనుక మనకి కండిషన్ ఏమవుతుందంటే x is equal to ay square plus by plus c అవుతుంది. అంటే మనకి parabola ఈక్వేషన్ అనేది parallel to x-axis అయితే కనుక కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి x is equal to ay square plus by plus c. ఇప్పుడు మనం దీని మీద ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూజ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ది ఎక్స్ యాక్సిస్ అండ్ విచ్ పాసెస్ త్రూ ది పాయింట్స్. అంటే ఏ పాయింట్స్ కూడా పాస్ అవ్వాలంటే ఇక్కడ మనకి -2,1 అలాగే 1,2 అండ్ -1,3 గుండా పాస్ అవ్వాలి ఇక్కడ మనకి. కాబట్టి మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూజ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అయితే కనుక మనకి ఫార్ములా ఏం తెలుసు అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ సి. మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే 3 పాయింట్స్ కూడా మనకి దేని గుండా పాస్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఈ పారాబోలా ఈక్వేషన్ గుండా పాస్ అవ్వాలి. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ పాయింట్స్ ఆర్ a ఈక్వల్ టు -2,1, b ఈక్వల్ టు 1,2, c ఈక్వల్ టు -1,3. ఇప్పుడు మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose axis is parallel to x axis అన్న whose axis is parallel to x axis అయితే మనకి ఫార్ములా ఏం తెలుసు అంటే x is equal to ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ c. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. అయితే కనుక మనకి ఈ ఈక్వేషన్ గుండా పాస్ అయ్యే పాయింట్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ -2,1 అలాగే సెకండ్ పాయింట్ 1,2 అలాగే థర్డ్ పాయింట్ -1,3. ఇప్పుడు ఈక్వేషన్ 1 అనేది పాసింగ్ త్రూ ది పాయింట్ ఫస్ట్ పాయింట్ గుండా తీసుకున్నాము. ఈక్వేషన్ 1 passes through the point ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మనకి -2,1. ఇప్పుడు -2,1 గుండా పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది పాయింట్ ఏమవుతుంది ఎక్స్, ఈ పాయింట్ వై అవుతుంది. మనకి ఫార్ములా ఏం చేస్తా అంటే ఇక్కడ x is equal to ay స్క్వేర్
ప్లస్ బీవై ప్లస్ సి. అది ఇక్కడ మనకి ఎక్స్ ఇజ్ ఈక్వల్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ అంతా -2 కాబట్టి -2 ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఇక్కడ వై వాల్యూ 1 అవుతుంది అంటే 1² ప్లస్ బి ఇంటూ వై వాల్యూ 1 అవుతుంది ప్లస్ సి అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు -2. దీన్ని ఆల్రెడీ ఇందాక 1 అనుకుందాం కాబట్టి దీన్ని మనం 2గా తీసుకుంటున్నాము. అలాగే ఈక్వేషన్ 1 passes through the point b of point అంటే ఇక్కడ మనకి 1, 2 దిస్ ఈజ్ ఎక్స్ వై. ఇప్పుడు మనకి ఫార్ములా ఏం చేస్తే అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ay² ప్లస్ బీవై ప్లస్ సి కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ అంటే ఎంత వాల్యూ 1 కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఇక్కడ మనకి బై అంటున్నా అంటే బై వాల్యూ ఇక్కడ అంతా 2 కాబట్టి 2² అవుతుంది. అలాగే ప్లస్ బి ఇంటూ వై అంటే ఇక్కడ 2 అవుతుంది ప్లస్ సి. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 4a ప్లస్ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దీన్ని లైన్ ఈక్వేషన్ 3గా తీసుకుంటున్నాము. అలాగే మళ్ళీ ఇక్కడ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ది థర్డ్ పాయింట్ గుండా పాస్ అయితే కనుక ఈక్వేషన్ 1 passes through the point C of పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి -1, 3 ఇప్పుడు మనకి ఈ పాయింట్లో ఇది ఎక్స్ అవుతుంది ఇది వై అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఫార్ములాలో అప్లై చేసినట్టయితే కనుక ఇక్కడ ఎక్స్ వాల్యూ -1 అవుతుంది అంటే -1 ఈక్వల్ టు ఏ ఇంటూ y² అంటున్నాం అంటే ఇక్కడ ఎంత అవుతుంది ఇక్కడ 3² అవుతుంది ప్లస్ బి ఇంటూ వై వాల్యూ ఇక్కడ 3 అవుతుంది ప్లస్ సి. ఇప్పుడు ఎంత వస్తుంది అంటే వాల్యూ 3² అంటే 9a ప్లస్ 3b ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. దీని లైన్ ఈక్వేషన్ 4 అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అంటే 2 నుంచి 3 నుంచి 4 నుంచి మనం ఈ మూడింటి నుంచి ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఏ కామా బి కామా సి వాల్యూస్ కనుక్కోవాలి కాబట్టి మనం ఏదైనా 2 లైన్ ఈక్వేషన్స్ తీసుకుందాం ఫస్ట్. ఇక్కడ నేను లైన్ ఈక్వేషన్ 3 మైనస్ లైన్ ఈక్వేషన్ 2 చేస్తున్నాను అంటే 3లో నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఇక్కడ లైన్ 3 మైనస్ 2 అంటే థర్డ్ ఈక్వేషన్లో నుంచి నేను 2 ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి థర్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా 4a ప్లస్ 2b ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 1. 4a ప్లస్ 2b ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ మనకి సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా a ప్లస్ b ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు -2. a ప్లస్ b ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ లో నుంచి సెకండ్ ఈక్వేషన్ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాము అంటే ఏమవుతుందంటే ఇక్కడ పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది అలాగే ఇక్కడ పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది ఇక్కడ నెగిటివ్ ఏమవుతుందంటే ఇక్కడ పాజిటివ్ అవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే 4a మైనస్ ఏ అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 3a అవుతుంది. అలాగే 2b మైనస్ బి అంటే ఇక్కడ ప్లస్ బి అవుతుంది ఇక్కడ ప్లస్ సి అలాగే ఇక్కడ మైనస్ సి రెండు క్యాన్సిల్ అవుతాయి ఈక్వల్ టు ఇక్కడ +2 + 1 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 2 + 1 3 అవుతుంది. మనం దీన్ని లైన్ ఈక్వేషన్ 5గా తీసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకో రిమైనింగ్ 2 లైన్స్ తీసుకున్నాము అంటే సాల్వింగ్. ఇప్పుడు ఇందాక మనం 2 3 చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 4ని 3ని చేద్దాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైన్ ఈక్వేషన్ 4 మైనస్ లైన్ ఈక్వేషన్ 3 చేద్దాము. ఇక్కడ నౌ 4 మైనస్ 3 అంటే ఫోర్త్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ చేద్దాం. ఇక్కడ మనకి ఫోర్త్ ఈక్వేషన్ ఏంటంటే 9a ప్లస్ 3b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -1. 9a ప్లస్ 3b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -1. అలాగే మనకి ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా 4a ప్లస్ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. 4a ప్లస్ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ మనకి 4 మైనస్ 3 చేస్తున్నాం.
ఏం చేయాలి, రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి మైనస్ అవుతుంది. అంటే ఏమొస్తుందంటే వాల్యూ ఇక్కడ 9 - 4 అంటే 5a, ఇక్కడ 3 - 2 అంటే 5a + b, ఇక్కడ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ టు ఇక్కడ -1, ఇక్కడ -1 అంటే ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ -2 అవుతుంది. దీన్ని 6 గా తీసుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఇక్కడ సాల్వింగ్ 5 and 6 అంటే ఏం చేయాలంటే మనకి ఏబి వాల్యూస్ కావాలి కాబట్టి మనం 5ని 6ని సాల్వ్ చేసినట్లయితే కానీ మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాము. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ 3a + b = 3 ఉంది, అలా ఇక్కడ 5a + b = -2 ఉంది. అంటే ఏం చేయాలంటే ఇక్కడ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే అంటే 5 - 6 చేస్తే కనుక బి వాల్యూ అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ 5 - 6 చేద్దాము. నౌ 5 - 6 అంటే ఈక్వేషన్ 5 లో నుంచి మనం ఈక్వేషన్ 6 ని సబ్ట్రాక్ట్ చేస్తే అంటే ఏమొస్తుంది అంటే ఈక్వేషన్ 5 ఏంటి, ఇక్కడ మనకి 3a + b = 3. అలాగే మనకి ఈక్వేషన్ 6 ఏంటంటే 5a + b -2. ఇప్పుడు మనం ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి వాల్యూ ఏం తీసుకుంటామంటే ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ కాస్త ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 5 - 3 అంటే -5 + 3 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ -2a అవుతుంది. ఈ బీబీ క్యాన్సిల్ అయిపోతుంది. ఈక్వల్ ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 3 + 2 ఎంత అవుతుందంటే 5 అవుతుంది. అంటే ఏ ఈక్వల్ ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ 5/2 అవుతుంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత వస్తుందంటే -5/2 వచ్చింది. ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది కాబట్టి ఏ వాల్యూని ఏం చేస్తారంటే ఈ రెండిట్లో ఏదో ఒక దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే ఇక్కడ బి వాల్యూ వస్తుంది. నేను ఇక్కడ ఏ వాల్యూని 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ 5 అంటే 5 ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి 3a + b = 3 కాబట్టి 3a + b = 3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసినా మనకి కావాల్సిన బి వాల్యూ కాబట్టి ఇక్కడ b = దీన్ని రాసుకోవచ్చు అంటే ఇక్కడ 3 - 3a కింద రాసుకుంటే ఇక్కడ b = ఎంత అవుతుంది 3 - 3 ఇంటూ ఇక్కడ వాల్యూ -5/2. ఇక్కడ ఏ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి -5/2 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక b = ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది అంటే ఎంత వస్తుంది అంటే ఇక్కడ 15/2 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి సింప్లిఫై చేసి ఎల్సిఎం చేసినట్లయితే కనుక 6 అవుతుంది. ఇక్కడ 6 + 15 అంటే 21 అవుతుంది. అంటే 21/2 అవుతుంది. అంటే మనకి బి వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 21/2 వచ్చింది. మనకి ఇక్కడ ఏ వాల్యూ తెలుసు, అలాగే బి వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 21/2 వచ్చింది. ఇప్పుడు మనం ఏ బి వాల్యూస్ మనం ఏం చేస్తామంటే ఇంకో ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఈక్వేషన్ 2 చూడండి, ఇక్కడ మనకి ఏంటి తెలుసు a + b + c = -2 కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ a, b వాల్యూని మనం ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ a, b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. మనకి ఈక్వేషన్ 2 ఏం తెలుసు అంటే ఇక్కడ మనకి a + b + c = -2, a + b + c = -2. అయితే కానీ మనకి ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ -5/2 -5/2 ప్లస్ బి వాల్యూ 21/2 ఇక్కడ మనం -2ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది ఇక్కడ +2 అవుతుంది. ఈ సీన్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తానికి 2 ఎల్సిఎం చేసినట్లయితే కనుక ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ -5 + 21 + 4 అవుతుంది బై 2 అవుతుంది. అంటే బై 2ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక -2c అవుతుంది. ఇప్పుడు మనకి దీని వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ -5 + 4 అంటే -1 అవుతుంది. -1 + 21 అంటే 20 వస్తుంది. అంటే ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ 20 = -2c అవుతుంది. అంటే c = ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి -10 అవుతుంది. అంటే 2 టేబుల్ దీనిలో 20లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మన సి వాల్యూ ఎంత వస్తుంది అంటే -10 వస్తుంది. మనకి ఇక్కడ ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, అలాగే సి వాల్యూ తెలుసు కాబట్టి దేర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా ఈజ్ మనం ఫస్ట్ ఈక్వేషన్ అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ
ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అంటే ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా ఈజ్ మనకి ఏమొస్తుందంటే మనం రిక్వైర్డ్ గా ఈక్వేషన్ 1 లో ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 ఏమనుకున్నాం అక్కడ x ఇజ్ ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ c కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే దానిలో సబ్స్టిట్యూట్ చేస్తాము ఈజ్ x ఇజ్ ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ c దిస్ ఇంప్లైస్ x ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ వాల్యూ ఎంత తెలుసు అంటే మనకి ఇందాక ఏ వాల్యూ వచ్చేటికి మనకి -5/2 అవుతుంది అంటే ఇక్కడ -5/2 ఇంటూ y స్క్వేర్ ఇక్కడ బి వాల్యూ వచ్చేటప్పటికి ఇలా 21/2 అవుతుంది 21/2 ఇంటూ y ఇక్కడ మనకి సి వాల్యూ వచ్చేటప్పటికి ఇలా -10 అవుతుంది అంటే ఇక్కడ -10 ఇప్పుడు దీనికి మొత్తానికి మళ్ళీ 2 ఎల్సిఎం చేసినట్లయితే కనుక ఇక్కడ ఎంత వస్తుందంటే x ఇజ్ ఈక్వల్ టు -5y స్క్వేర్ ప్లస్ 21y -20 అంటే ఇక్కడ మనకి ఎల్సిఎం చేసినప్పుడు డినామినేటర్ 2 వస్తుంది కాబట్టి ఆ 2ని దీంతో మల్టిప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ మనకి ఫస్ట్ y స్క్వేర్ టర్మ్ రాద్దాము అంటే -5y స్క్వేర్ కాబట్టి లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుద్ది ఇక్కడ +5y స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ x టర్మ్ రాద్దాము ఇక్కడ +2x అలాగే ఉంటుంది ఇక్కడ 21y +21y లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -21y అవుతుంది ఇంకా రిమైనింగ్ కాన్స్టెంట్ టర్మ్ మిగిలింది ఇక్కడ మనకి -20 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి +20 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది దేర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 5y స్క్వేర్ + 2x - 21y + 20 ఈజ్ ఈక్వల్ టు 0 దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ పారాబోలా ఈక్వేషన్ నెక్స్ట్ Next, the equation of a parabola whose axis is parallel to y-axis is condition ఏమవుతుందంటే ఇక్కడ y is equal to ax square plus bx plus c అవుతుంది. The equation of the parabola whose vertex అలాగే whose axis is parabola parallel to the y-axis అంటున్నాం. ఈజ్ ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి y is equal to ax square plus bx plus c అంటే parabola equation అనేది యాక్సిస్ ఆఫ్ ది parabola అనేది parallel to y-axis అయితే కనుక మనకి కండిషన్ ఇది. ఇప్పుడు మనం దీని మీద ప్రాబ్లం చూద్దాం ఇక్కడ. Find the equation of the parabola whose axes are parallel to y-axis and which passes through the points ఏవాలంటే ఇక్కడ 4, 5 ఇంకో పాయింట్ వచ్చేటప్పటికల్లా మనకి -2, 11 అండ్ -4, 21 అంటే ఈ 3 పాయింట్స్ గుండా మనకి పారాబోలా ఈక్వేషన్ అది పాస్ అవ్వాలి. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే మనకి ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఈక్వేషన్ కనుక్కోవాలి ఎప్పుడంటే ప్యారలల్ టు y యాక్సిస్ ఉన్నప్పుడు. ఇప్పుడు మనం దీనికి సొల్యూషన్ చూసినట్లయితే కనుక గివెన్ పాయింట్స్ ఆర్ a is equal to 4, 5, b is equal to -2, 11, c is equal to -4, 21. ఇప్పుడు మనకి the equation of the parabola whose axes are parallel to y-axis. ఇక్కడ మనకి parallel to y-axis అయితే కనుక ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ y is equal to ax square plus bx plus c. y is equal to ax square plus bx plus c. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. ఇప్పుడు మనకి ఈక్వేషన్ గుండా పాస్ అయ్యే పాయింట్స్ ఏంటంటే ఇక్కడ మనకి 4, 5, -2, 11 అలాగే -4, 21. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 పాసెస్ టు ది పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి 4, 5 కాబట్టి ఈక్వేషన్ 1 passes through the point. ఏ పాయింట్ గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 4, 5 గుండా పాస్ అవుతుంది. పాసెస్ త్రూ ది పాయింట్ 4, 5. అయితే మనకి ఫార్ములా ఏం చేస్తే ఇక్కడ మనకి y is equal to ax square plus bx plus c. ఇప్పుడు దీనిలో మనకి దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ y. అంటే ఇక్కడ y is equal to అంటున్నామంటే ఇక్కడ 5 is equal to a ఇంటూ x వాల్యూ ఇక్కడ 4 అవుతుంది
అంటే 4 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ వాల్యూ ఇక్కడ 4 అవుతుంది ప్లస్ సి. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 16a ప్లస్ 4b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 5. దీన్ని లైన్ ఈక్వేషన్ 2గా తీసుకుందాము. అలాగే నెక్స్ట్ ఈక్వేషన్ 1 passes through ది పాయింట్. బి పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ -2, 11 ఇప్పుడు దీనిలో మనకి ఇక్కడ దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై. ఇప్పుడు మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు అంటున్నాం కాబట్టి ఇక్కడ y వాల్యూ 11 కాబట్టి 11 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ వాల్యూ ఇక్కడ -2 అవుతుంది అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ వాల్యూ -2 ఇక్కడ ప్లస్ సి. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్టు కనుక -2 హోల్ స్క్వేర్ అంటే 4a అవుతుంది. 4a -2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. దీన్ని మనం లైన్ ఈక్వేషన్ 3గా తీసుకుంటాము. అలాగే మళ్ళీ ఇక్కడ ఈక్వేషన్ 1 passes through the point C ఆఫ్. మనకి ఇక్కడ సి పాయింట్ ఏం చేస్తుంటే -4, 21 దిస్ ఈజ్ ఎక్స్ వై. ఇప్పుడు మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాం ఫార్ములా 21 ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్ అంటున్నాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకి -4 కాబట్టి -4 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ వాల్యూ -4 ప్లస్ సి. ఇప్పుడు ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ -4 హోల్ స్క్వేర్ అంటే 16a -4b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 21 అవుతుంది. దీన్ని లైన్ ఈక్వేషన్ 4 కింద తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సాల్వింగ్ 2, 3, 4. ఇప్పుడు మరి 3ని సాల్వ్ చేస్తాను మనకి ఏమొస్తాయంటే ఇక్కడ వాల్యూస్ a, b, c వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ నేను ఇక్కడ సాల్వింగ్ 2 and 3 అంటే సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాను. సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్. నౌ మనం చూస్తే కనుక ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ లో ప్లస్ సి ఉన్నాయి కాబట్టి మనం ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే కనుక మనకి ఏమవుతుందంటే ఇక్కడ సి వాల్యూ అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ 2 - 3 చేస్తున్నాము. నౌ 2 - 3 అంటే సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 16a + 4b + c ఈజ్ ఈక్వల్ టు 5. 16a + 4b plus c is equal to 5. This is line equation 2. Next line equation 3 వచ్చేటప్పటికల్లా మనకి 4a - 2b plus c 4a - 2b plus c is equal to 11. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రెండింటిని 2 - 3 చేస్తున్నాం కాబట్టి సైన్స్ చేంజ్ చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఈ మైనస్ ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 16 లోంచి 4 తీసేస్తే కనుక 12a అవుతుంది. అలా ఇక్కడ మనకి 4b + 2b అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ 6b అవుతుంది. ఇక్కడ మనకి ప్లస్ సి అలాగే మైనస్ సి రెండు క్యాన్సిల్ అవుతాయి, వాల్యూ 0 అవుతుంది. ఈక్వల్ టు ఇక్కడ -11 + 5 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ -11 లోంచి 5 తీసేస్తే -6 అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో ఏం చేయొచ్చు అంటే 6 టేబుల్ కామన్ తీసినట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ మనకి 6 టేబుల్ కామన్ తీస్తున్నాను. ఇక్కడ తీస్తే కనుక మనకి 2a + b ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న 6 అలాగే రైట్ సైడ్ ఉన్న 6 క్యాన్సిల్ అయితే కనుక మనకి ఏం మిగులుతుంది అంటే ఇక్కడ -1 మిగులుతుంది. అంటే ఇక్కడ మనం దీనిలో 6 కామన్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ 6 ఉంటుంది. 6 × 2a + b ఈజ్ ఈక్వల్ టు -6. 6 క్యాన్సిల్ అయితే కనుక మనకి -1 వస్తుంది. దీన్ని లైన్ ఈక్వేషన్ 5 కింద తీసుకుందాము. నెక్స్ట్ ఇందాక మనం 2, 3 సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ మనము 3ని 4ని ఈ రెండింటిని సాల్వ్ చేస్తాము. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే కనుక మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ లో నుంచి మనం థర్డ్ ఈక్వేషన్ ని సబ్ట్రాక్ట్ చేస్తాము. ఇక్కడ మనకి ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా 16a - 4b + c ఈజ్ ఈక్వల్ టు 21 అవుతుంది. నౌ 4 - 3 నౌ ఈక్వేషన్ 4 - ఈక్వేషన్ 3 అంటే ఫోర్త్ ఈక్వేషన్ లో నుంచి మనం థర్డ్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మనకి ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా 16a - 4b plus c is equal to 21.
ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 21. దిస్ ఈజ్ ఫోర్త్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా మనకి 4a మైనస్ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 11. 4a మైనస్ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 11. ఇప్పుడు మనం ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ లో నుంచి థర్డ్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటిని మనం మైనస్ చేద్దాము. ఇక్కడ పాజిటివ్ కాబట్టి వాల్యూ అవుతుందంటే నెగిటివ్ అవుతుంది, అలాగే ఇక్కడ నెగిటివ్ అవుతుందంటే పాజిటివ్ అవుతుంది, అలాగే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, అలాగే ఇక్కడ పాజిటివ్ అవుతుందంటే నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు మనకు 16 లో నుంచి 4 తీసేస్తే కనుక మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 12a అవుతుంది. అలాగే ఇక్కడ మైనస్ 4b ప్లస్ 2b అంటే ఇక్కడ మైనస్ 2b అవుతుంది. ఇక్కడ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 21 లో నుంచి మైనస్ 11 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి ఇక్కడ 10 వస్తుంది. ఇప్పుడు మనం దీనిలో 2 టేబుల్ కామన్ తీసినట్లయితే కనుక ఏమొస్తుందంటే వాల్యూ ఇక్కడ 2 టేబుల్ కామన్ తీస్తున్నాం బోత్ సైడ్స్. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ కామన్ తీస్తే కనుక ఇక్కడ 6a మైనస్ బి ఈక్వల్ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. అంటే మనం దీనిలో ఏం చేస్తాం అంటే ఇక్కడ 2 కామన్ తీస్తున్నాం కాబట్టి 2 అనేది అవుతుంది ఇక్కడ 10/2 అవుతుంది, అంటే ఇక్కడ ఈక్వల్ టు అవుతుందంటే వాల్యూ 5 అవుతుంది. ఇప్పుడు దీన్ని మన లైన్ ఈక్వేషన్ 6 కింద తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనకు సాల్వింగ్ 5 and 6 అంటే ఇక్కడ మనం 5 ని 6 ని సాల్వ్ చేద్దాము. అంటే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఫిఫ్త్ ఈక్వేషన్ ఇక్కడ ప్లస్ బి ఉంది, సిక్స్త్ ఈక్వేషన్ ఇక్కడ మైనస్ బి ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే కనుక ఏమవుతాయంటే ఇక్కడ మనకి ప్లస్ బి మైనస్ బి రెండు క్యాన్సిల్ అయితే మనకి ఏ వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం నవ్ సాల్వింగ్ 5 and 6 అంటే 5 ని 6 ని సాల్వ్ చేద్దాము. నవ్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 5 ని 6 ని యాడ్ చేద్దాం. ఇక్కడ నవ్ ఈక్వేషన్ 5 ప్లస్ ఈక్వేషన్ 6 అంటే ఈ రెండు లైన్ ఈక్వేషన్ మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాము. ఇక్కడ ఫిఫ్త్ లైన్ ఈక్వేషన్ అంటే ఇక్కడ 2a ప్లస్ బి ఈక్వల్ టు -1. అలాగే ఇక్కడ సిక్స్త్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ 6a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. 6a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకి రెండు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం సైన్స్ ఏమి చేంజ్ చేయక్కర్లేదు. ఇక్కడ మనం సైన్స్ ఏం చేంజ్ చేయొద్దు. ఇప్పుడు ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 6a ప్లస్ 2a అంటే 8a అవుతుంది. ఇక్కడ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది, వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ 5 మైనస్ 1 అంటే 4 అవుతుంది. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 4/8 అంటే ఎంత వస్తుంది అంటే ఏ వాల్యూ 1/2 అవుతుంది. ఇక్కడ మనకి ఏ వాల్యూ అనేది వచ్చేసి నెక్స్ట్ ఏ వాల్యూ కనుక్కోవాలంటే మనం బి వాల్యూ కనుక్కుందాం. అయితే మనకు ఆ బి వాల్యూ కావాలంటే కనుక మనం ఈక్వేషన్ 5 లో కానీ లేదా ఈక్వేషన్ 6 లో కానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఈక్వేషన్ 5 లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 5. ఫిఫ్త్ ఈక్వేషన్ లో నేను ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ 2a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు మనం ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ 2 ఇంటూ ఏ వాల్యూ 1/2. ఈ -1 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +1 అవుతుంది. ఈ బిని రైట్ సైడ్ తీసుకెళ్తాను, ఇక్కడ -b అవుతుంది. ఇక్కడ ఏమొస్తుందంటే ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఏమొస్తుందంటే ఇక్కడ వాల్యూ 1 + 1 2 అవుతుంది. అంటే బి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ -2 అవుతుంది. ఇప్పుడు మనకి ఏ వాల్యూ 1/2 వచ్చింది, అలాగే బి వాల్యూ -2 వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ మనకి నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే సి వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు మనం సి వాల్యూని మనకి ఈక్వేషన్ 2 తెలుసు, ఈక్వేషన్ 3 తెలుసు, అలా ఈక్వేషన్ 4 తెలుసు. అంటే ఈ మూడిట్లో దేనిలో దానిలో ఏ వాల్యూని బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇక్కడ నేను ఏ కామా బి కామా సి వాల్యూస్ని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం, లేదా ఈక్వేషన్ 3 లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనకి ఈక్వేషన్ 3 వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి ఇక్కడ ఈక్వేషన్ 3 వచ్చేటప్పటికల్లా 4a మైనస్ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 11. ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేద్దాము. నౌ సబ్స్టిట్యూట్ a కామా b వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 అంటే ఇక్కడ మనకి ఏం తెలుసు 4a మైనస్ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 11. 4a మైనస్ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 11. అయితే కనుక 4 ఇంటూ ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 1/2 వచ్చింది. అలాగే 2 ఇంటూ బి వాల్యూ మనకి -2 వచ్చింది. ఇక్కడ +11 కాబట్టి ఇటు వస్తే ఏమవుతుందంటే ఇక్కడ -11 అవుతుంది, ఈక్వల్ టు -c అవుతుంది. ఇక్కడ 2 టేబుల్ దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ -4 -11 ఈక్వల్ టు -c అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ -11 + 6 అంటే ఎంత వస్తుందంటే సి వాల్యూ ఇక్కడ -5 అవుతుంది. సింప్లిఫై చేస్తే కనుక -c
మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే కనుక సి ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, అలాగే సి వాల్యూ వచ్చింది కాబట్టి మనం ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలాలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా ఈజ్ ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ వాల్యూ వచ్చిందంటే ఇక్కడ మనకి 1/2 వచ్చింది కాబట్టి ఇక్కడ 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్, బి వాల్యూ మనకి -2 వచ్చిందంటే -2 ఇంటూ ఎక్స్ ప్లస్ సి వాల్యూ మనకి ఇక్కడ 5 వచ్చింది కాబట్టి ప్లస్ 5. ఇప్పుడు మనం దీనికి 2 ఎల్సిఎం చేసినట్లయితే కనుక ఇక్కడ ఎక్స్ స్క్వేర్ -4x ఇక్కడ +10 అవుతుంది. ఇక్కడ మనకి ఎల్సిఎం చేసినప్పుడు బై 2 వస్తుంది కాబట్టి ఆ బై 2ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఇక్కడ 2y అవుతుంది. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ -4x ఈ +2yని రైట్ సైడ్ తీసుకొస్తే -2y అవుతుంది ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ది రిక్వైర్డ్ పారాబోలా ఈక్వేషన్ అండ్ y యాక్సిస్ కి. దేర్ ఫోర్ x స్క్వేర్ -4x -2y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ది రిక్వైర్డ్ పారాబోలా ఈక్వేషన్. థ్యాంక్ యూ.